రక్షణ గురించి చాలామంది వాయిదా వేస్తూ ఉంటారు. రేపు 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 అంటారు. కానీ యేసు ప్రభు చెప్పిన మాట నేడు నేడు నేడే. నన్ను జ్ఞాపకం చేసుకోమంటే రేపు జ్ఞాపకం చేసుకుంటా, నేనే బాధలో ఉన్నాను అని అనలేదు. నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. 2 కొరింథీ 6:2 ఈ మాట ఉంది, అనుకూల సమయమునందు నీ మొర ఆలకించుని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుంది అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. మిక్కిలి అనుకూల సమయం ఎప్పుడు అంటే ఇప్పుడే అనమాట. రేపు గోడ మీద రాసిపెట్టు, రోజు నీకేం కనబడుతుంది? రేపే కనబడుతుంది. రేపుగా నేడు, నేడే రక్షణ దినం, ఇదే దేవుడు నీకు ఏర్పాటు చేసిన దినం. రేపు నీ వశంలో లేదు, అనుకూల సమయం, ఇది రక్షణ దినం. నేను రేపు బాప్తిసం తీసుకుంటాను, రేపు ప్రభువుని అంగీకరిస్తాను. కానీ రేపు ఏం సంభవిస్తుందో నీకు తెలియదు కదా. నేడు అనే సమయం ఉండగానే నీవు ప్రభువును స్వీకరించాలని ఈ 2వ మాట ద్వారా నేర్చుకుంటున్నాం. ప్రభు ఎప్పుడు కూడా ఆయన హస్తాలు చాపబడి ఉంది.